వాక్యం సెలవిస్తుంది, నీ తల్లిదండ్రులను సన్మానించు, వారిని గౌరవించు, అప్పుడు నేను నిన్ను దీర్ఘాయుష్మంతునిగా ఈ దేశంలో నేను చేస్తా అంటున్నాను. ఆయన కట్టడలను అనుసరించాలి. యవనస్తులమైన మనము ఇప్పటి నుండే దేవుణ్ణి తన చిత్తం, దేవా నా జీవితంలో ఏమై ఉన్నది, దేవా నీ ప్రణాళిక నా జీవితంలో ఏమై ఉన్నది అని అడిగినప్పుడు నీ భవిష్యత్తును ఆయన తీర్చిదిద్దగల దేవుడు, నీ భవిష్యత్తును ఆశీర్వదించే దేవుడు, నీ భవిష్యత్తును దీవించే దేవుడు. మరి మనము ఎల్లప్పుడూ ఆయనకి రుణపడి ఉండాలి. ఎందుకనంటే ప్రతి విషయంలో, ప్రతి చిన్న విషయంలో కూడా ఆయన మనల్ని ఎరిగి ఉన్న దేవుడు. మన మనసు ఎరిగిన యేసయ్య మనకేం కావాలో ఆయనకు తెలియదా? మనకేం కావాలో, ఎప్పుడేం అవసరం ఆయనకు తెలియదా? మన జీవితంలో మనము ఒకటి కావాలంటే దానికంటే గొప్ప అయినది, గొప్పకరమైనది, మేలుకరమైనది మన జీవితంలో మనకు ఇస్తాడు దేవుడు. మరి ఎందుకు మన జీవితాన్ని మనం పాడు చేసుకుంటున్నాం? ప్రతి ఒక్కరు ఆలోచించాలి. అవును, నా తల్లిదండ్రుల్ని నేను ఇంతవరకు చూడలేదేమో, ఇక నుంచి అయినా మనం చూడాలి, ప్రార్థించాలి. ప్రార్థన జీవితం కలిగి మనం జీవించాలి. ఎప్పుడైతే మనం మోకాళ్ళుని కన్నీటితో మనం ప్రార్థిస్తాము, ఖచ్చితంగా ఆయన మనకు ప్రత్యుత్తరం దయచేస్తాడు. నీతో నాతో మాట్లాడే దేవుడు ఆయన సజీవుడైన దేవుడు. సజీవులే కదా సజీవులను స్తుతిస్తాడు. మనము సజీవుడు, దేవుడు సజీవుడు. ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని మొరపెట్టాలి. ప్రతి దినము, ప్రతి క్షణము ఆయనే మన ధ్యాస, ఆయనే మన శ్వాస అయి ఉండాలి. ప్రతి క్షణము ఆయన దీవారాత్రము ఆయనను ధ్యానిస్తూ ఉండాలి. మరి దేవుడు ఎలా మాట్లాడతాడు మనతో? వాక్యం ద్వారా. ఎప్పుడైతే నువ్వు ప్రార్థించి దేవా నాతో మాట్లాడు అన్నప్పుడు ఆయన వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడే యేసయ్య. యువత జాగ్రత్త, దుర్దినములు రాకముందే, సర్వం కోల్పోకముందే, అంధత్వం కమ్మకముందే మనం దేవుణ్ణి తెలుసుకోవాలి. పాపపు మార్గంలో విడిచిపెట్టాలి, పాపపు ఆలోచనలు విడిచిపెట్టాలి. ఎందుకనంటే మన దేవుడు సజీవుడు. నీ కోసం నా కోసం రక్తం కార్చిన దేవుడు. ఈ లోకంలో ఎవ్వరి ప్రేమ శాశ్వతం కాదు, శాశ్వతంగా ఉండలేదు. ఏ ప్రేమ శాశ్వతమైనది కాదు. మన యేసుక్రీస్తు ప్రేమనే శాశ్వతమైనది. ఆయన ప్రేమ సదాకాలం నిలుస్తుంది. నిత్య జీవంలో మనం వెళ్ళాలంటే ఖచ్చితంగా మన పాపాలు మనం విడిచిపెట్టాలి. మన పాపాలను ఎప్పుడైతే విడిచిపెడతామో ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడతాడు. ఇన్నాళ్ళు విచ్చలవిడిగా తిరిగి ఉండొచ్చు, ఇన్నాళ్ళు నువ్వు చాలా ఎటు కాని స్థితిలో, అసలు ఏం తెలియని స్థితిలో ఉండుండొచ్చు. ఇక నుండైనా నీ జీవితాన్ని మార్చుకో. నీ జీవితంలో ఇక నుంచైనా దేవునికి స్థానం ఇవ్వు. మన మొదటి స్థానం ఎప్పుడు దేవునిదే ఉండాలా. ఎప్పుడు మన మొదటి స్థానం దేవునికి ఇస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మనల్ని దీవిస్తాడు. దేవుడు ఎల్లప్పుడూ నిన్ను తన చేతుల మీద చెక్కుకున్నాడు. రక్తం కార్చిన దేవుడు ఎవరండి? అంత ప్రాణం పెట్టి మనల్ని ప్రేమించేదెవరు? ఈ లోకంలో ఎవ్వరు కూడా లేరు. మనల్ని ప్రేమించింది, మన కోసం త్యాగం చేసింది ఆ ప్రేమ, ఆ కల్వరి ప్రేమ, యేసయ్య ప్రేమ మాత్రమేనండి. ఎవరు కూడా చూపలేని ప్రేమ యేసయ్య ప్రేమ. ఆ ప్రేమను మనల్ని గుర్తు చేసుకోవాలి. వ్యర్థమైన వాటికి సమయం ఇవ్వకుండా, వ్యర్థమైన ఆలోచనలు మన మైండ్లోనికి రాకుండా ఉండాలంటే మనం చేసేది ఒకటే, ప్రార్థన సొల్యూషన్. నీ జీవితం కట్టబడాలంటే ప్రార్థన ఉండాలి. నీ జీవితం ఎదగాలంటే ప్రార్థన ఉండాలి. నువ్వు అన్నిట్లలో సక్సెస్ గా ముందుకు సాగాలంటే నీ జీవితంలో ప్రార్థన ఉండాలి. ప్రార్థనని ముఖ్యమైన ఆయుధం మన జీవితంలో. మనం అడగాలి, దేవా నీ చిత్తం ఏంటి నాయనా, నా జీవితంలో నీ చిత్తం ఏంటి అని అడిగితే ఖచ్చితంగా దేవుడు దానికి ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు. నా భవిష్యత్తుని నిలబెట్టే దేవుడు ఆయన ఒక్కడేనన్నా, ఎవరూ లేరు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ కూడా లేదు. సమస్తమును సాధ్యమై ఉన్నది. దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా, పాపుల మార్గంలో నిలవకుండా, అపహాసకులు కూర్చుండి చోటున కూర్చుండకుండా ఎల్లప్పుడూ ఆయన
కట్టడల అనుసారంగా నడుస్తూ ఆయన్ను దీవారాత్రము మనము ధ్యానించే బిడ్డలుగా ఉండాలి. మనం అలా ధ్యానిస్తే ఆయన ఎంత మంచి మాట చెప్పాడు. మనం అలా ధ్యానిస్తే నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక ఆయన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్ల మనం ఎల్లప్పుడూ పచ్చగా ఉంటామట. ఆయన్ని ధ్యానించాలి. ప్రతి దినము ప్రతి క్షణము ఆయన్ని ధ్యానించాలి. ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని నిందలొచ్చినా, ఎన్ని బాధలొచ్చినా, ఎన్ని ఇరుకులొచ్చినా ఆయన్ని మనం సేవించాలి. ఆయనకు సాక్షి బిడ్డగా మనం బ్రతకాలి. ఉండొచ్చు, ఎన్నో శోధనలు రావచ్చు. యవన వయసులో ఉన్నప్పుడు శోధనలు రావచ్చు, కానీ మన యేసయ్య మనకుండగా వీటిని జయించడం చాలా సులభం. ప్రార్థించు. ప్రార్థన ఒక్కటే మనకు ఆయుధం. ఆయన మాటలో ఎంతో అద్భుత కార్యాలు జరుగుతాయి. ఆయన మాట పలుకుతే చాలు. మరి మన జీవితంలో దేవుడు చేయలేడా? నిర్లక్ష్యపరచద్దు. దేవుని మాట పెడచేవున పెట్టద్దు. మనము ఆయన మార్గంలో, స్థిరమైన మార్గంలో మనం నడవాలి. మనం ఆయన మార్గంలో నడిచినట్టయితే దేవుడు ఎల్లప్పుడూ మనల్ని నడిపించే దేవుడు. ఆయన మార్గము ఎంతో సత్యమైన మార్గము, నీతియుక్తమైన మార్గము. ఆయన మార్గంలో మనం నడవాలి. ఎలా జీవించాలి, ఈ లోకంలో ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రవర్తించాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది మన యేసయ్య దగ్గర మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన కటాక్షించే దేవుడు, దయగల దేవుడు, ప్రేమగల దేవుడు. ఆయన ప్రేమ కలిగి మనము క్రైస్తవ బిడ్డలమైనంట మనము ఆయన ప్రేమ కలిగి మనము జీవించాలి. మనల్ని చూసిన వారు ఆయన్ను మనలో చూపించాలి. మనం ఎందుకు వచ్చాం, అసలు దేవునికి మన ఎడల ఉద్దేశం ఏంటి, అసలు ఏ ఉద్దేశంతో మనల్ని ఈ లోకానికి నడిపించాడు ఎప్పుడైనా ఆలోచించారా? ఆ ఉద్దేశం ఏంటి? దేవా, నా ఎడల నీ ఉద్దేశం ఏంటి నాయనా అని ఒక్కసారైనా అడిగావా? ఆ ఉద్దేశం ఏంటో గ్రహించి ప్రార్థన ద్వారా తెలుసుకొని ఆ ఉద్దేశ ప్రకారం మనం నడవాలి. నీ చిత్తం నా ఎడల నెరవేర్చాలి దేవా అని అడిగితే ఖచ్చితంగా అతను మనకి ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు. ఇంకెంతకాలం మనము పాపములు జీవిస్తాం? ఎంతకాలము ఆయనకి దూరంగా జీవిస్తున్నాం? ఆలోచించాలి. దేవుడు ఎంతో దయగల దేవుడు అండి. పాపం చేశాం, కొందరు అనుకుంటారు, అయ్యో నేను పాపం చేశాను, ఇక దేవుడు నన్ను క్షమించాడు, నేను ప్రార్థించలేకపోతున్నాను, పాపములు బాగా అసలు నాకు అడ్డుగా వస్తున్నాయి అని ఆలోచిస్తున్నావా? కాదండి, దేవుడు ఎంతో ప్రేమమయుడు. ఆయన దయగల దేవుడు, ఆయన కరుణగల దేవుడు. నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ముందు సరిగ్గా జీవించలేకపోవచ్చు. ఇక నుంచైనా నీ నడవడిక, నీ ప్రవర్తన, నీ ఆలోచన మార్చుకోవాలి. దేవుని కోసం మనం నిలబడితే ఖచ్చితంగా ఆయన మన కోసం నిలబడతాడు. దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మనతో ఉంటాడు. ఆయన యందు మన యందు ఆయన ఉంటే ఎంత సంతోషం అండి. ఆయన చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. మనం ప్రార్థించినప్పుడు ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు. కలిమిలో, లేమిలో, బాధలో, ఇరుకులో, ఇబ్బందిలో మనం ఉన్నప్పుడు ఆయన చేరదీసే దేవుడు. మనం ప్రార్థించినప్పుడు యేసయ్యా అని పలుకుతే చాలండి, ఆయన మన మొర ఆలకించి నడిపించే దేవుడు. ఆయనకు దూరంగా ఉన్నావా? మాటల ద్వారా ఇతరులను సిలువ వేస్తున్నావా? ఇతరులను దూషిస్తున్నావా? నీ మాటల ద్వారా ఇతరుల మనసులను గాయపరుస్తున్నావా? మానుకోవాలి. దేవుని బిడ్డలం మనం. ఇతరుల మనసును గాయపరచొద్దు. యథార్థం కలిగి జీవించాలి. నమ్మకంగా జీవించాలి. సమాజంలో, సంఘంలో, కుటుంబంలో, తల్లిదండ్రులకు, దేవునికి, ప్రతి ఒక్కరికి నమ్మకంగా జీవించాలి. మోషేను దేవుడు అన్నాడు, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడా అని. మరి మన నమ్మకం ఇలా ఉంది. మన నమ్మకం వాళ్ళ యందు ఎట్లా ఉంది? మనం ఎట్లా జీవిస్తున్నాం? నమ్మకంగా ఉన్నామా? ఒకసారి ఆలోచించాలి. మనం ఎప్పుడైతే ఒంటరిగా ఉంటామో
ఆ ఒంటరిలో ఉండే మన వ్యక్తిత్వమే మన నమ్మకం అట, మన స్థితి అట. మరి ఎలా ఉంది? నమ్మకంగా ఉన్నామా? నువ్వు ఏంటి, అసలు నువ్వేంటి ఆలోచించావా? ఆ నమ్మకం ఏంటి? ఆలోచించి దేవుని యందు కనిపెట్టుకొని ప్రార్థించినప్పుడు దేవుడు మన పాపములు, మన దోషములు కడిగి వేసే దేవుడు, ప్రాయశ్చిత్తానికి ప్రతిఫలం ఆయన ఇచ్చే దేవుడు. ఎప్పుడైతే పశ్చాత్తాప పడతామో ఆయన మనల్ని కరుణించి నడిపించే దేవుడు. ఇక నుంచైనా ఆయన యందు నమ్మిక కలిగి జీవించి ఆయనలో సాగిపోతూ ఎల్లప్పుడూ ప్రార్థన జీవితం గలవారు ఎల్లప్పుడూ ఆయనలో సాగుదామని ఈ చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.